గత 10 రోజుల క్రితం 18వ తారీఖు నాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అఖిలపక్ష మీటింగ్ ఎంపీలను రమ్మని చెప్తే బనకచెర్ల గోదావరి బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి, ఆ నీళ్లను తెలంగాణలోనే ఉంచుకోవాలి, మన నీళ్లు మనం వాడుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఖచ్చితంగా దీన్ని ఆపే ప్రక్రియ చేయాలి. అధికారంలో ఎవరున్నా పర్వాలేదు, మనం కేవలం నీళ్ళ కోసమే ఉద్యమం స్టార్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టిందే నీళ్ళ ఉద్యమం కోసం. నీళ్ళ కరువు ప్రాంతం మన నీళ్ళ కోసం చూసినాం కాబట్టి నీళ్లు నిధులు నియామకాల మీద కోసమే పోరాటం చేసి పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణను సాధించుకొని బంగారు తెలంగాణగా మార్చుకొని మొత్తం గోదావరి నీళ్ళు ఇందాక కమలాకర్ గారు బావగారు చెప్పినట్టు కానీ అన్న సంజయ్ గారు చెప్పినట్టు కానీ గోదావరి నీళ్లు మొత్తం కంప్లీట్గా సముద్రం పాలవుతుంటే చూసి బాధ తట్టుకోలేక మనం దాని నుంచి పైనుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకొనైనా తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని ఒక్కొక్క ఆలోచనని అమలు చేసుకుంటూ కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టులు కట్టి నీళ్లను మనం ఒక తెలంగాణ రాష్ట్రం చుట్టూ నేను అనేకసార్లు చెప్పాను. మన పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడైతే వాళ్ళ చదువులకు కానీ అవసరాలకు కానీ మనం వచ్చిన సంపాదనలో కొంత ఎట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకుంటామో రైతుల అవసరాల కోసం ఎక్కడికక్కడ గోదావరి నుంచి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళను కానీ ఎక్కడికక్కడ ప్రాజెక్టు కట్టి చెరువులు నింపి రిజర్వాయర్లు నింపి మొత్తం నీళ్ళల్లో రిజర్వ్ చేసి పెట్టినటువంటి ఘనత మిట్ట ఎండాకాలం ఏప్రిల్ మేలలో కూడా ఎప్పటికీ కూడా ప్రత్యేకమైన 48-49 డిగ్రీల ఎండల్లో కూడా చెరువులు రిజర్వాయర్లు మత్తళ్ళు పోసిన రోజులు ఉన్నాయి, మనం చూసాం. అట్లాంటి ఒక ఆలోచనను తీసుకొచ్చి అమలు చేసి మిషన్ కాకతీయ నుంచి మిషన్ భగీరథ నుంచి అక్కడి నుంచి మొదలుకొని కాళేశ్వరం తీసుకొచ్చి నీళ్ళని ఎలా ఒడిసి పట్టుకోవాలనేదే దాంట్లో భాగంగానే పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ స్థాపించినటువంటి కేసీఆర్ గారు, బంగారు తెలంగాణ రైతుల్ని మంచి పొజిషన్లో నిలబెట్టినటువంటి కేసీఆర్ గారు నీళ్ళని కిందికి వదిలిపెట్టే ప్లాన్ చేస్తారా? అర్థం చేసుకుంటారు రైతులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బనకచెర్ల, పోలవరం బనకచెర్ల, గోదావరి బనకచెర్ల మీద పెట్టి వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని బొమ్మలు చూపెట్టుకుంటూ వీళ్ళే ఆపుతున్నారంటారు. అక్కడ వాళ్ళు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీనే ఆపుతున్నారంటారు. ఇక్కడ వాళ్ళు కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు నీళ్ళను వీళ్ళే ఇచ్చేస్తున్నారంటారు. అంటే మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ సీఎం నీళ్ళని ఆపుతున్నాడని ఆయన కూడా ఎక్కడ చెప్పాడు. ప్రాజెక్టు కట్టుకోవడానికి ఆపుతున్నాడని ఆయన చెప్పాడు. ఆయనకు కూడా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్. ఇప్పుడు మేము అధికారంలో లేకున్నా కూడా మా పార్టీ టార్గెట్గా వారు అదే ఉద్దేశం, వీరు కూడా అదే ఉద్దేశం. బీజేపీ మాత్రం వాళ్ళకు అడిగిందే తడుగానైతే లాస్ట్ కూడా చెప్పిన పోలవరానికి జాతీయ హోదా ఇస్తారు, తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరానికి ఇవ్వరు, ప్రాణహిత చేవెళ్ళకి ఇవ్వరు, ఏ ప్రాజెక్టుకి ఇవ్వరు, పర్మిషన్స్ ఇవ్వరు. బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ సాగర్ కానీ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులు కూడా అనేక ప్రాజెక్టులు ఇట్లా ఆగి ఉన్నాయి. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక మాట్లాడేటప్పుడు ఆయన కేసీఆర్ గారు ఇక్కడ ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టి నీళ్ళన్నీ రాయలసీమ తీసుకుపోమని అప్పుడు చెప్పారు అన్నాడు. ఆ రోజు ఏమన్నా పోయి చెప్పి ఆ రోజు పోలవరం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే కట్టడానికి ఏమైనా శంకుస్థాపన పోయి కొబ్బరికాయ కొట్టడానికి పోయారా కేసీఆర్ గారు? పోయినప్పుడు అక్కడ మాట్లాడింది ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు ఉమాభారతి గారి సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 2 సీఎంలు కూర్చున్నప్పుడు దీని ద్వారా ఖచ్చితంగా కూడా ఒక 40-50 ఏళ్ళ చరిత్ర ట్రాక్ గోదావరిలో సముద్రంలో వేస్ట్గా నీళ్లు పోతున్నాయని వాళ్ళు చూపించిందే ఇది ఎవిడెన్స్. దాంట్లోంచి మాట్లాడింది మాత్రమే కేసీఆర్ గారు 3000 టీఎంసీలు నీళ్లు పోతున్నాయి యావరేజ్గా ప్రతి సంవత్సరం. దీన్ని మనం ఒడిసి పట్టుకుంటే తెలుగు రాష్ట్రాలు 2 బ్రహ్మాండంగా ఉంటాయనే టాపిక్ మీద మాట్లాడడం జరిగింది. దీనికి కేసీఆర్ గారు రాచపుండు పుట్టించారు, బ్రహ్మ పదార్థం తెచ్చారని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడడం జరిగింది. నేను సచివాలయానికి సెక్రటేరియట్కి అఖిలపక్ష మీటింగ్ పోయింది కూడా కేసీఆర్ గారు పంపింది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం కావద్దు, మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా మన సపోర్ట్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం కావద్దు అని గోదావరి బనకచెర్లను ఆపాలి అని. దాన్ని ఆపడంలో ఉద్దేశం ఏంటి? మిత్రులు బావగారు కానీ కమలాకర్ గారు కానీ సంజయ్ గారు చెప్పింది కూడా ఏంటి? 968 టీఎంసీల నీళ్ల వాటా ఉన్నప్పటికీ
మిగులు జలాలు కానీ వరద జలాలు కానీ సంవత్సరాన 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న నీటిలో మా వాటా 1950 టీఎంసీల వాటా, ఇది 968 టీఎంసీల ఇంతకుముందు ఉన్నట్టు వాటా. ఇవన్నీ పేపర్ పరంగా ముఖ్యంగా అగ్రిమెంట్ రూపేణ సిడబ్ల్యూసి కానీ అపెక్స్ కౌన్సిల్లో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకొని మా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ సాగర్ కానీ, బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ కానీ, కాళేశ్వరం నుంచి 3వ టీఎంసీ పర్ డే నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా వాళ్ళు ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళ సపోర్ట్ మద్దతు ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏదంటే అది పర్మిషన్స్ వస్తే ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు అనేది దాదాపు మాకు తెలిసింది ఏంటంటే 40,000 కోట్ల రూపాయల రుణం, 40,000 కోట్ల రూపాయల గ్రాంటు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మరొక్కసారి చెప్పేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కట్టుకునే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు లేవు అని ఈరోజు మీరు చెప్పారు. చాలా సంతోషం, మా పార్టీ స్వాగతిస్తుంది. కేసీఆర్ గారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుమతులు లేవు అనేదాన్ని మేము స్వాగతిస్తున్నాం ముందుగా. కానీ ఇది టోటల్గా పర్మనెంట్గా ఆపితే మేము తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మా ప్రజలంతా చాలా సంతోషిస్తారు. టెంపరీగా పర్యావరణ అనుమతులు లేవని కానీ ఇవన్నీ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, ఇద్దరు రాష్ట్ర సీఎంలో పిలవండి. ఏ నీటిలో ఎంత వేస్ట్గా పోతున్నా, ఎవరికి ఏం కావాలి, తెలంగాణ రాష్ట్రానికి ముందు మా వాటా మాకు ఇచ్చిన తర్వాత మీకు ఏం కావాలో మీరు తీసుకోండి. ఇద్దరు రాష్ట్రాల మీటింగ్ పెట్టామని మేము కూడా మొన్న జరిగినటువంటి అఖిలపక్ష మీటింగ్లో సూచనలు ఇచ్చాం. దాంట్లో కూడా సూచనలు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టే దేనికే అంటే ఆ 200 టీఎంసీలు నీళ్ళు వాడకం వస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గోదావరిపై ట్రిబ్యునల్ వస్తుంది. ఆ ట్రిబ్యునల్లో రైఫేరియన్ రైట్స్ కోసం మేము ముందుగా 200 టీఎంసీల వాటా మనం పర్మనెంట్గా చేసుకోవచ్చు అనే ఆలోచనతోని వాళ్ళు ముందు పోతున్నారు. దాన్ని ఆపకపోతే తెలంగాణకు డైరెక్ట్గా 200 టీఎంసీలే కాదు, మన ప్రాజెక్టులన్నీ ఆగిపోతే ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా దాన్ని ఆపాలి. ఆ రోజు కేసీఆర్ గారు అన్నది వాస్తవం. రాయలసీమకు నీళ్ళు తీసుకుపోవాలనే తప్పేం అనలేదు. మేము ఎక్కడ కేసీఆర్ గారు మాట మార్చట్లేదు, బీఆర్ఎస్ పార్టీ మాట మార్చట్లేదు. ఆ రోజు చెప్పింది ఏంటిది? పోలవరం నుంచి నీళ్లు నదీ మార్గం కూడా కృష్ణానది నుంచి పులిచింతల, నాగార్జున సాగర్ లిఫ్ట్ చేస్తే అక్కడి నుంచి శ్రీశైలం తీసుకుపోతే డైరెక్ట్గా బనకచెర్లకు పోవచ్చు. అక్కడి నుంచి ఐడియా తద్వారా కృష్ణానది నుంచి నల్గొండ జిల్లాకు కానీ మహబూబ్నగర్ జిల్లాకు కూడా సస్యశ్యామలం అవుతుంది. మిగతాయి హైదరాబాద్ కూడా వాటర్ ఎప్పుడైనా అవసరం ఉంటే టైట్లో ఉంటే తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశం తెచ్చుకొని 2 రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చెప్పింది కేసీఆర్ గారు. తద్వారా ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం కూడా లేకుంటుండే, చాలా ఖర్చు మిగిలేది కూడా ఉండే. అదేమో అనుకున్నది లేదు, అయ్యింది లేదు, షేప్కి వచ్చింది లేదు, సంతకాలు పెట్టుకున్నది లేదు, శంకుస్థాపన చేసింది లేదు, అయ్యింది లేదు. దాన్ని అదే వంకగా చూపెట్టి ప్రతిసారి కేసీఆర్ గారే చెప్పారు, కేసీఆర్ గారే ఇచ్చారంటే తెలంగాణ 2 రాష్ట్రాలు బాగుండాలని ఖచ్చితంగా కోరుకుంటాడు కేసీఆర్ గారు. దీంట్లో తప్పేం లేదు. కానీ ఉన్న టెక్నికల్ ఇవన్నీ న్యూస్ కానీ పేపర్లు కానీ ఈ జీవోలు కానీ పూర్తిగా చెప్పకుండా ఒక్కొక్క లైను సగం లైన్లు చెప్పుకుంటా అవసరం ఉన్నాయి వాడుకుంటా మిగతాయి చూపించకుండా గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మమ్మల్ని తిట్టడమే ప్రోగ్రామ్గా పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. మీరు ఆపండి, మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. మీరు ఆపకపోయినా బీఆర్ఎస్ పార్టీ కోర్టు పోయినా సుప్రీంకోర్టులో కొట్లాడైనా ఆపుతుంది. ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఒకటి ఏంటంటే మేము చెప్పాం, ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఒకటి పెట్టండి. మా మంత్రి వాళ్ళు వస్తారు, హరీష్ రావు గారు కానీ మా టీం అంతా వస్తారు, డిస్కషన్ చేయండి, అసెంబ్లీ సెషన్ పెట్టండి. తప్పేముంది? తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం ఇంతకంటే గొప్ప ప్రాబ్లం ఏముంది? ఇది ఒక సెన్సేషనల్ ప్రాబ్లం, సాల్వ్ చేయండి అసెంబ్లీ పెట్టి. మేము కూడా చెప్పాం, పార్లమెంట్లో మేము ఉన్న 4 కూడా మీకు మద్దతు చెప్తాం. గోదావరి బనకచెర్లను ఆపడానికి మేము సపోర్ట్ చేస్తాం. అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. సిఆర్ పాటిల్ గారు జలశక్తి మినిస్టర్ గారు కానీ అపెక్స్ కౌన్సిల్లో పెట్టిన అక్కడికి కానీ మోడీ గారి దగ్గర కానీ ఎక్కడికి తీసుకుపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎంపీలందరం కూడా మేము మద్దతు తెలుపుతాం. దాన్ని ఆపాలి, మన రైట్స్ ఏదో మనం కాపాడుకునే విధంగా ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి మేము ఖచ్చితంగా సీఎం గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా ప్రజెంటేషన్ చేస్తే పూర్తిగా వివరాలతో సగం కాకుండా మా వార్తల్ని పూర్తిగా చదవండి. ఒక్కొక్క లైన్ చదివి మమ్మల్ని ఏదో చేస్తున్నారని మాయ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియమాల కోసం. దాన్ని కాదని చేసేది ఏం లేదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజల్ని కాపాడుకునే విధంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఇది ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి కోరుకుంటూ
ప్రస్తుతం ఆపినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు లేవని ఆపిన కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మేము స్వాగతిస్తున్నాం. ఇది పర్మనెంట్గా ఆపండి, ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడండి, మా నీటి వాటాలు మాకు తేల్చండి. థ్యాంక్ యూ.